అవును దేవా, నువ్వు మాట్లాడేవు మాటలు నాకు తెలియజేయము. నా తండ్రి, నా ప్రభువా, నువ్వేం మాట్లాడారు అనుకున్నావో తెలియజేయము. మాట్లాడు, నీ వాక్యము నాకు అందించు, నీ వెలుగుని ప్రకాశింపచేయము. నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడు ఉన్నాయన, మేము మనుషులు, మమ్మల్ని చూడండి ఆయన. అయ్యా, ఎలాగుండామో పరిశీలించాలి. మా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసు ప్రభు యొక్క దివ్యమైన నామం ద్వారా వేడుకొచ్చు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, మీరంతా బాగున్నారా? ఏమి బాగుందా? చక్కగా ఉందా వాయిస్? బాగుంది, చక్కగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. అమ్మా, మనము ఈ లోకములో లేడీని చూస్తాం. లేడీ అంటే లేడీ జింక. ఆమేన్. హల్లెలూయా. 2:9 పరమగీతాలు. నా ప్రియుడు ఎర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు, అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీకి కంత గుండా తొంగి చూచుచున్నాడు. చాలమ్మా, చాలు. నా ప్రియుడు ఎర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు. ఎలా ఉన్నాడమ్మా? మనందరి ప్రియుడు ఇరివలేనున్నాడు, లేడీ పిల్లవలే ఉన్నాడు. ఆమేన్. లేడా? ఉండలేదా? కాబట్టి సంతోషముగా ఉన్నారు. అయితే లేడీ ఉంది అంటే లేడీ అని చెప్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఉదాహరణకి చెప్తున్నాడు, ఇది వలె ఉంది, లేడీ పిల్ల వలె ఉన్నాడు అని. అంటే దాన్ని ఉద్దేశించి మనము కూడా దాని వల్లే తయారు అవ్వాలి. లేడీ పిల్లలాగా మనం కూడా తయారవ్వాలి అని ఉద్దేశం. కాబట్టి ప్రియురాలు ఎలా ఉంటది? ప్రియుడు కనుక అలా ఉంటే ప్రియురాలు ఎట్లా ఉంటది? లేడీ పిల్లవలనే ఉండాలి. ఆటోమేటిక్ గా అది కూడా లేడీ పిల్లలాగా తయారవ్వాలి. కనుక ప్రియులారు కీర్తన 29 వచ్చిన చదువుకుందాం. కీర్తన 29 వచ్చిన 29:9. యెహోవా స్వరము లేళ్లను ఈన చెయ్యును. ఇప్పుడు లేడి పిల్ల పుట్టింది అంటే ఎట్లా పుట్టాలి? లేళ్లు ఈనాలి. స్వరము. ఆమేన్. యెహోవా స్వరము లేళ్లను ఆ స్వరము ఈన చెయ్యును. ఆమేన్. ఇప్పుడు ఆయన లేడి పిల్లలాగా ఉన్నాడు.
మరి లేడి పిల్ల ఎట్లా పుట్టద్ది? స్వరం ద్వారా. యెహోవా స్వరము. యెహోవా స్వరము. అది వింటే ఆ స్వరము గనక ఏం చేస్తది? లేళ్లను వేస్తారు. వీణ చేయును. ఆమేన్. హల్లెలూయా. లేళ్ళు పుట్టాలి అంటే ప్రియురాలు కావాలి అనుకున్నారు. కాబట్టి ఎలా పుడతారు? యెహోవా స్వరము స్వరం లేళ్లను వీణ చేస్తారు. కంటది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనము లేడి పిల్లగా మనం అవ్వాలనుకుంటే ఏం కావాలి? స్వరము, యెహోవా స్వరము మనం వినాలి. అంతే అంతే. యెహోవా స్వరము వినాలి. నన్ను వినాలి. చేయును. కాబట్టి ఇప్పుడు శుభ్రంగా ఎవ్వరు వాక్యం వినకుండా హాయిగా పడుకొని మన ఇష్టానుసారంగా ఏదో పేరుకి పోదాములే. టైం అయితే పోదాములే. ఇష్టం వచ్చినప్పుడు పోదాంలే అంటే కుదరదు. స్వరము ఏం వినాలి మీరు? ఆయన స్వరము వినాలి. అప్పుడు మీరు కూడా లేళ్ల వలె తయారు. మీరు కూడా లేడీలాగా అవుతారు. హల్లెలూయా. మీరు లేడీ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. అందరూ అవుతారా? అవుతాం. 2 అవుతామండి. 4, 5 అవుతాం సార్. మీరందరూ యెహోవా స్వరము వినాలి. లేడీ పిల్లలాగా నడవాలి. ఇప్పుడు ఈ లేడీ ఏం చేయాలంటే ఆయన లేడీ పిల్ల అన్ని కూడా దాటిపోయాడు. ఆయన దాటి పోయాడు. ఇప్పుడు లేడీ అన్ని దాటుకొని రావాలి ఆయన దగ్గరికి. ఆయన సన్నిధికి వెళ్ళాలి. సన్నిధికి మనము వెళ్ళాలి. అనేక శ్రమలు, కష్టాలు, నష్టాలు, సాతాను శ్రమ, అన్ని రకాలైన విధానాలు దాటుకొని పోవాలి. కాబట్టి మొట్టమొదట ఈ లేడీ ఒక నఫ్తాలి అనే పేరు ఉంది దానికి. నఫ్తాలి. ఆది కాండము 49:21. ఆది కాండము 49:21. నఫ్తాలి విడవబడిన లేడీ. అతడు ఇంపైన మాటలు పలుకులు. ఏమైంది? నఫ్తాలి విడవబడింది. వాళ్ళ ఒక లేడీ నఫ్తాలి అని పేరున్నటువంటి ఆ లేడీ విడువబడిన లేడీ. విడువబడి అంటే అది గనక కట్టుళ్ళు వేసారనుకో, కట్టడి కట్లు వెళ్ళిపోతాయి. అది కట్టుడు వేసిందనుకో అంటే బంధించబడి ఉన్న కాకుండా విడవబడింది. అవన్నీ కట్టుకున్నాను అనుకో ఉపయోగము లేదు. కాబట్టి విడువబడిన లేడీ ఏమాలి? విడువబడాలి. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట నేను లేడీని అని చెప్తున్నాం కదా, చెప్పుకునే మనము వాటి నుంచి మనము విడుదల పొందాలి అని మనం. కాబట్టి యోహాను సువార్త 8:33. యోహాను సువార్త 8:33. ఈ నఫ్తాలి విడువబడిన లేడీగా అవుతుంది.
దేని నుంచి విడుదల పొందాలి అనే విషయాలు మనము తెలుసుకోవాలి. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను అని అంటున్నారు. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. నేను ఈ అబ్రాము సంతానము అది ఇది చెప్తున్నారే, ఏం చేస్తున్నారు మీరు? పాపము చేస్తున్నారు. పాపము 34వ వచనం, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. కాబట్టి ఈ విడుబడిన లేడీ పాపం లేనిదై, పాపం అనేది ఉండకూడదు, పాపం లేనిదై ఉండాలి. ఈ ప్రియురాలు పాపం లేనిదై ఉండాలి. పాపము లేనిదై ఉండాలి. ఏ దాస్యంలో ఇరుక్కోకుండా విడవబడి ఉండాలి. కాబట్టి పాపం అనేది తనలో ఉండకూడదు. వాళ్ళు అనుకుంటారు మేము పాపం చేయలేదని అనుకోవచ్చు, కానీ అతను వ్యక్తి పాపియా కాదా? ఎస్, వారు పాపము చేశారు కనుక వారు విడుబడిన లేడీ అని చెప్తే ఉపయోగము లేదు. విడువబడిన లేడీ, అనడానికి పాపం అనేది వానిలో ఉండకూడదు. ఆమేన్. గలతీ 4:3-2 వచనాలు, 3:9 తొలగా టైం ఉంటే చదవగలరు. గలతీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం అన్నారు? 3 నుంచి 9 దాకా చదవచ్చు. 3వ అధ్యాయం నుంచా? చదవచ్చు. 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. 4వ అధ్యాయం. సరే. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటేవి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడయ్యను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. కాబట్టి లోక సంబంధమైన విషయాలు మనలో కలిగి ఉండకూడదు. ఆమేన్. ఒకటి, పాపము మనలో ఉండకూడదు. లోకము సంబంధమైన వేది కూడా మనలో ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. తర్వాత 2 పేతురు 2:19 వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. 9. తామే 2:19 తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు కదా. కాబట్టి భ్రష్టత్వము కలిగి జీవిస్తున్నారు, కలిగి ఉండి కూడా ఇతరులని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భ్రష్టత్వం కలిగి ఉండి కూడా ఇతరులకి. గలతీ మీరు తర్వాత బైబిల్ చదువుకోవచ్చు. గలతీ 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ధర్మశాస్త్రము క్రింద. ఇక ధర్మశాస్త్రంతో మనకి పని అని లేదు. లేదు. కాబట్టి మొట్టమొదట విడుదల దేని నుంచి కలగాలి నీకు? పాపము నుండి పాపం విడుదల. నుంచి పాపం నుంచి నుంచి విడుదల. కలగాలి. లోక సంబంధమైన లోకం విషయాలు నుండి సంబంధమైన వాటి నుంచి విడుదల కాలం. ఇక భ్రష్టత్వం తర్వాత నుండి విడుదల. భ్రష్టత్వం నుంచి విడుదల. గలతి 2:4. గలతీ 2:4. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించి కపట సహోదరుల వలన ఆ ప్రయత్నము జరిగినది. కపట సహోదరులు వాళ్ళ నుంచి నీవు తప్పింపబడాలి. ఆమేన్. కాబట్టి అంటే పాపము 2, లోకము 3, ధర్మశాస్త్రము, తర్వాత భ్రష్టత్వము, తర్వాత కపటము. కపట సహోదరులు అన్నట్టు వీళ్ళందరి నుంచి విడుదల పొందాలి. వీళ్ళలో ఏ ఒక్కటి చిక్కుబడింది అనుకో, ఇంట్లో కూడా పట్టబడకూడదు పాపంలో గాని. మొత్తం కూడా విడుదల పొందినటువంటి లేడీ, విడవబడిన లేడీ వీటి నుంచి విడుదల పొందింది. నా ప్రియుడు లేడీ వలె ఉన్నాడు. ఆయన ఎట్టన ఆయన దగ్గర ఏ లోపము లేదు. ఆయనలో ఏ లోపము లేదు. కాబట్టి ఇప్పుడు మనము ఒక యెహోవా స్వరము తీసుకొని మనము తయారవుతున్నటువంటి మనము విడువ పడినటువంటి వారుగా మార్చబడుతున్నాం. కాబట్టి కూడా మనకు అవసరం లేదు, వాటన్నింటిని విడిచిపెట్టి. ఆమేన్. తీతు 2:4. తీతు 2:4. కొండెకత్తెలను కలిసి ఉన్నాయి 2 వచనాలు. ఒక్క నిమిషం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగిల మత్స్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి పతి ప్రియులను, శిశు ప్రియులను, స్వస్థత బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనులు చేసుకొనుచు మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించుము. దుర్నీతి కలిగినటువంటి వాడుగా అతను ఉండకూడదు. ఆమేన్. తీతు 2:4 చదవండి. 2 పర్లేదు. ఆ వాక్యము ఉంది. దుర్నీతి నుండి విడిపింపబడాలి. మన వ్యక్తి దుర్నీతి ఉండకూడదు. కొలస్సీ 1:13. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల. చదవండి. అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యవాసులుగాను చేసెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు అంధకార సంబంధ అధికారములో నుండి విడుదల పొందాలి. ఆమేన్. ఒకటి దుర్నీతి నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల పొందాలి. ఆమేన్. అట్లానే రోమా 6:16-18 వచనాలు.
రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 18 వచనాలు. లోబడుటకు దేవుడు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది మరణార్థముగాను పాపమునకే గాని నిత్యార్థముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు కదా. మీరు పాపమునకును దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా దాసులైన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఆమేన్. ఆమేన్. మీరు పాపము నుండి విమోచన అనునది మీరు కలిగి ఉండాలి. ఆమేన్. ఒకటి, దుర్నీతి మీ దగ్గర ఉండకూడదు. అంధకార సంబంధ అధికారము నుంచి మీరు విడుదల పొందాలి. పాపము అనేటువంటి దానిని మీరు విమోచన చెందిన వారుగా మీరు పాపము నుండి విమోచింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీ 1:7 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఆయన రక్తము. ఆమేన్. హల్లెలూయా. అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అపరాధమునకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము చదవమంటారు. ఇంకా కాలము సంపూర్ణమైనప్పుడు వలన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మనకు విమోచన లేకపోతే అపరాధము క్షమాపణ మనము పొందుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము విమోచించాలి మనల్ని. అపరాధం మనము ఒప్పుకోవాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి విడువబడిన లేడీ నప్తాలి విడువబడిన లేడీ. కాబట్టి నా ప్రియుడు ఉన్నాడు. ఆయన నేను పిల్లలాగా మార్చబడుతున్నాను. ఆయన యెహోవా యొక్క స్వరము నన్ను మార్చేది ఏమిటి? నన్ను మార్చుతుంది. ఆమేన్. యెహోవా వాక్యము నన్ను మార్చింది. కాబట్టి ఆ యెహోవా స్వరము నాకు విడుదల కలుగచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను విడువబడినటువంటి వాడిగా నేను అవుతున్నాను. లేకపోతే పాపము నాలో ఉంటుంది, కపట సహోదరులు నాలో ఉంటారు, మరి ఇంకా దుర్నీతి లోకము కలిగినటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి ఉంటాయి ఈ లోకంలో. మా అవసరము లేదు. మేము విడువబడిన లేడీలాగా మేము తయారవుతాము. ఆమేన్. అలాగనే దుర్నీతి లోకములో, తర్వాత పాపము నుండి, అంధకార సంబంధ అధికారము నుంచి మేము పొందుతున్నాము. వీటన్నిటికన్నా ప్రభు యేసు రక్తము, యేసు ప్రభు యొక్క రక్తము మనల్ని క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి పొందుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మేము నప్తాలి విడువబడిన లేడీ. ఆమేన్. హల్లెలూయా. తర్వాత విడుదల పొందిన మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనం విడుదల పొందాము, ఆల్రెడీ పొందాం కదా.
పొందాం. ఆ పై చెప్పబడిన లక్షణాలన్నీ మనము మనలో లేకుండా పోయినాయి. ఇక ఏం చేయాలి మరి? అక్కడ నుంచి ఏం చేయాలి? పరిగెత్తాలి. అదే హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ నిల్చున్నావు అనుకో, వాడు వస్తాడు, రెక్కలు పట్టుకెళ్తాడు. ఇవన్నీ పాపంలోంచి విడుదల పొందుకున్నాక కార్యం ఏం చేస్తావు? అక్కడ పాపము అక్కడ ఉండకూడదు, పరిగెత్తాలి. నువ్వు కూడా పోతావు. అవునా? అవును. కాబట్టి నువ్వు అక్కడ ఉండకూడదు. నువ్వు అక్కడే కనుక కూర్చుని ఉంటే మళ్ళీ అటాక్ అవుతుంది, ఈడ్చుకొని పోతాడు. కాబట్టి నువ్వేం చేయాలి? పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2 సమూయేలు 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. 2 సమూయేలు 2వ అధ్యాయము 18వ వచనం. సెరూయా 3 కుమారులకు యోవాబును, అబీషైను, ఆసహేలును అచ్చట నుండిరి. ఆసహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. పరిగెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా. పరిగెత్తనాడు. స్పీడ్గా అక్కడ ఉండకుండా చాలా స్పీడ్ గా పరిగెత్తిపోవాలి. వేగముగా పరిగెత్తుతున్నాడు. ఎందుకు? అక్కడుంటే లేడీ పిల్లరి ఏదో ఒకటి తినడానికి ప్రయత్నం చేస్తాయి. శత్రువుకి అవకాశం వస్తుంది. తింటది. సింహం వచ్చింది, ఇంకా మృగాలన్నీ వస్తాయి. టక్కన అక్కడి నుంచి ఉంటే టక్కన దాన్ని ఏం చేస్తే మింగుతాయి, నవ్వులుతాయి. కాబట్టి ఏం చేయాలి? అక్కడి నుంచి పరిగెత్తు. నువ్వు మా స్పీడ్. ఆమేన్. నువ్వు పరిగెత్తాలి. నువ్వు పరిగెత్తి ఎలా పరిగెత్తాలి అంటే అడవి లేడి అంత తేలికగా పరిగెత్తాలి. ఎబ్రీ 12:1-2 వచనాలు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. ఉంచబడిన పందెములో, పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. అక్కడ నుంచి నీవు ఎక్కడ జాగ్రత్తగా వాడి చేతిలో పడకుండా పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎట్లా పరిగెత్తగలిగావు అంటే బహుమానం పరిగెత్తేదాకా పరిగెత్తాలి. బహుమానం పొందుకునేవారు. 1 కొరింథీ 9:24. 1 కొరింథీ 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పందెపు రంగములో పరిగెత్తున్నటువంటి వాడు పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. ఏం చేయాలి ఇప్పుడు? మీరు పరిగెత్తాలి. దేవుడి దగ్గర బహుమానం పొందుకునేంత వరకు పరిగెత్తాలి. ఆమేన్. నువ్వు పొరపాటున పరిగెత్తడం మానేసావంటే ఏం జరిగింది? అపవాది కబళిస్తాడు. అపవాది అంటే వెనకాల వాడు మళ్ళా ఎక్కడ
పారిపోడు, అక్కడి నుంచి దూరంగా 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 ఉంటాడు. ఎప్పుడు దొరుకుద్దా అని చూస్తాం. కనిపెడుతూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఆలస్యం చేస్తే అప్పుడు దొరికిపోతావు. చూసా ఉంటాడు జాగ్రత్తగా. మనము ఎక్కడ పాపములో దొరుకుతారా, లేకపోతే భ్రష్టత్వంలో దొరుకుతారా అని వాడు అన్ని పరిశీలన చేస్తా ఉంటాడు. కానీ మనం ఏ విషయంలో వానికి దొరకము. ఆమేన్, హల్లెలూయా. విడవబడిన లేడీ లాగున్నా మనము. హల్లెలూయా. అంధకార అధికారము నుంచి ఆమేన్. పాపము నుండి విమోచింపబడి రక్షింపబడ్డాము. పరుగెత్తటానికి ప్రయత్నము చేస్తున్నాము. ఆమేన్. పరిగెత్తుతున్నాము. బహుమానము పొందేటువంటి వారుగా మనము పరిగెత్తుతున్నాము. ఆమేన్. పందెములో ఒకరి కన్నా ఎక్కువగా పరిగెత్తుతాము. మనమందరం ఎలాంటి వాళ్ళము? లేడీ వలె విడవబడిన లేడీ. పరిగెత్తాలి ఎప్పుడు. ఆమేన్. ఫిలిప్పీ 3:12-14 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14. ఇదివరకే నేను గెలిచిదనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి అనుకున్నావా అని అనుకోకూడదు. నేను పరిగెత్తున్నాను గెలిచాను అనుకుంటున్నావా? అనుకోనట్లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో. నీ ప్రియుడు ఇరివలే ఉన్నాడు, లేని పిల్ల వలే ఉన్నాడు. ఆయనను చేరాలి. నువ్వు ఏం చేయాలి? నువ్వు పరిగెత్తాలి. చేరాలి. ఆయన చేరాలి. పరిగెత్తి ఒత్త పరిగెత్తే ఉపయోగం ఉంది. ఎక్కడ చేరాలి? నా ప్రియుడు దగ్గరికి నేను చేరాలి. ఆమేన్. కాబట్టి ఆయన దగ్గరికి లేడి పిల్ల దాగున్న ప్రభు అయిన యేసు క్రీస్తు నొద్దకు మనము పరిగెత్తాలి. ఆమేన్. చదువు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నేను గెలిచితనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితనను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక ముందుట ఉన్న వాటి కొరకే వేగిరి పడుచు క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడకు పెరుగుతున్నారు? క్రీస్తు వద్దకు, గురి వద్దకు. క్రీస్తు వద్దకు పరిగెత్తున్నాం. అవును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఎక్కడ ఉండే పరిస్థితి, అక్కడ ఆ ప్రదేశంలో మనం ఉండకూడదు. ఆ ప్రదేశములన్నిటి నుంచి విడుదల పొందాలి. యేసు ప్రభు వద్దకు మనము చేరుకోవాలి. మనం అందుకని 2 లేడీలు చూసాము. ఒక లేడీ విడుదల పొందిన లేడీ, తర్వాత పరిగెత్తినటువంటి లేడీ. మనము విడుదల పొందాలి, పరిగెత్తేటటువంటి వారంగా మనము తయారవ్వాలి. పరిగెత్తటం వల్ల అందుకనే ఇప్పుడు కీర్తన చదివితే కీర్తన 1:1 ఏమన్నాడు? కీర్తన ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. చెప్పండి. ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, కూర్చుండ చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదే ఆకువాడక. ఈ చెప్పిన వాటిలో పరిగెత్తుట అనేది ఉందా? లేదు.
నడవక నిలవక కూర్చుండక కూర్చుండక. అంటే అన్నిటిలో పరిగెత్తుట అనేది మాత్రము కనబడుతుంది. ప్రధానమైనది. పరిగెత్తాలి. కాబట్టి నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు, పరిగెత్తాలి. దూరముగా నువ్వు వెళ్ళాలి. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనము మన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొద్దకు మనము చేరుకుందాం. యెహోవా స్వరము, ఆ స్వరం ఎవరు? స్వరం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువు. ఆమేన్. ఆమేన్. యెహోవా స్వరం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను నేను కలిగి ఉంటే నేను లేడి పిల్లలాగా విడవబడిన లేడీ పిల్ల వలె పరిగెత్తాలి. గుడాలు తయారు చేస్తాడు ఆయన. నన్ను ఆయన. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా సర్వం ప్రార్థన చేయమ్మా. క్లుప్తంగా వాడికి టైం ఇద్దాము. అలాగే. మహోన్నతుడమైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వందనాలయ్యా. అయ్యా, మీరు ఏమై ఉన్నారో మాకు తెలియచేశారు. మీరు ఇర్రివలే ఉన్నారు, లేడి పిల్ల వలె ఉన్నారు. అయ్యా, ఆ పాపములను తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో ఇరుక్కుపోయిన మమ్మల్ని కూడా విడిపించడానికి మీ రక్తమునిచ్చి మమ్మల్ని పాపం నుంచి క్షమాపణ చేసి, అలాగే పాపములో నుంచి, లోకంలో నుంచి, భ్రష్టత్వంలో నుంచి, కపట సహోదరులో నుంచే కానీ దుర్నీతి నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుండి మాకు విడుదల చేసి మమ్మల్ని విడవబడినలాగా విమోచించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలా విమోచించిన తర్వాత మేము కూడా తండ్రి ఎక్కడో కూడా నిలవక, నడవక, కూర్చుండక నీలో పరిగెత్తే వారముగా, గురి వద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు పరిగెత్తే వారముగా మెలకువ కలిగి పరిగెత్తుచు మా గమ్యమైనటువంటి నీ సన్నిధికి చేరే వరకు ఆగక పరిగెత్తే వారముగా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మేము విడిపించబడ్డాము, విడవబడిన లేడిగా మేమున్నాం కాబట్టి మా పరుగును బహు జాగ్రత్తగా జ్ఞానముతో, పరిశుద్ధాత్మతో సహాయముతో అయ్యా మా గురి వద్దకు మేము పరిగెత్తే విధంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ సత్యమును మరొకసారి మాకు బోధించి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు. దాసును దీవించి ఆస్వాదించిన నీ కుమారుడికి మంచి ఆరోగ్యమును, మంచి అయ్యా స్పష్టమైనటువంటి మాటల శక్తిని మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరవచ్చిన వారందరినీ దీవించండి. చేరిన వారందరూ కూడా తండ్రి నిజముగా ఆ పరిగెత్తి నీ సన్నిధిలోనికి ప్రభు ఆ గురి వద్దకు చేరే వరకు నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. సహోదరుడా ప్లీజ్ నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు